ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభువులో మీరెంతగానో ఆదరించబడుతున్నారు, బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాము. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఏ పరిస్థితులను బట్టి భయపడక, దిగులు చెందక, ఆయన అనుగ్రహిస్తున్న వాగ్దానము యందు నమ్మిక ఇచ్చి ఈ దినమును మన ప్రభుతోనూ ఆయన సన్నిధితోనూ ఆయన వాక్కుతోనూ ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో సామెతలు 24వ అధ్యాయము 10వ వచనం ద్వారా ప్రభు మనలను ఈ ఉదయకాలం దర్శిస్తూ ఉన్నాడు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగుదువు. హల్లెలూయా. మరొకసారి చదువుకుందామా? సామెతలు 24:10 వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగుదువు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శ్రమ దినమున ఎవరు కృంగిపోతారో తెలుసా? అవును ప్రియ దేవుని బిడలారా, నిరీక్షణ లేని ప్రజలు, నమ్మిక లేని ప్రజలు, విశ్వాసం లేని ప్రజలు. అవును, మనము ఎవరమో తెలుసా? శుభప్రదమైన నిరీక్షణ కలుగ చేసిన దేవదేవుని బిడలం. ఈ ఉదయకాలం నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ శ్రమలో చిక్కుబడి ఉన్నప్పటికీ, ఏ శ్రమలో కృంగిపోతూ ఉన్నప్పటికీ ఈ వాక్కు నీ కొరకే. శ్రమ దినమున కృంగిన ఎడల చేతకాని వాడవగదు. అవును, ఆయన బిడలు చేతకాని వారుగా ఉంటారా? అది ఆయన చిత్తం కాదు. అవును ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధులైన భక్తులకు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో తొందరగల పరిస్థితులు, ఎన్నో ప్రాణాపాయాలు అయినప్పటికీ కూడా ధైర్యముతో, దేవుని యొక్క సహాయముతో వారు వాటిని ఎదుర్కొన్నారు, జయించారు. అవును, శత్రువు యొక్క బలమంతటి మీద ఆయన బిడ్డలకు ఆయన అధికారం ఇచ్చాడు. కనుక శ్రమ దినమున మనము ఎన్నడూ కూడా కృంగిపోనవసరం లేదు. మనము విశ్వాసము లేని ప్రజలము కాదు. ఆయన యందు మనకు నమ్మిక ఉన్నది. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన అంటున్నాడు, నిన్ను ఏమాత్రము నేను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. ఎవరిస్తారు ఇటువంటి వాగ్దానం? నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఏ వ్యక్తి అయినా నీకు చెప్పగలడా? నీకు దగ్గరగా సన్నిహితంగా ఉన్న నీ భర్త, నీ భార్య, నీ కన్నబిడ్డలు ఏదైనా ఒక రోజు నిన్ను విడిచి వెళ్ళిపోవలసిందే. ఎంత ప్రాణాతి ప్రాణంగా ప్రేమించే స్నేహితులైనా నిన్ను వదిలి వెళ్ళిపోవలసిందే. కానీ నీ దేవుడు నీ పక్షాన నిత్యము నిలిచి ఉండే దేవుడుగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ ఉదయకాలం ఆయన ఇస్తున్న ఈ వాగ్దానమును మరి మనము నమ్ముదాం. అవును ప్రభువా, నేనున్న ఈ శ్రమ, నేనున్న ఈ బంధకం, నేనున్న ఈ యొక్క మరి నన్ను గాయపరిచే పరిస్థితులు, బంధకాల మధ్య, భారభరితమైన పరిస్థితుల మధ్య నేనున్నానయ్యా, కృంగిపోతున్నానయ్యా. కృంగిపోతున్నా నన్ను లేవనెత్తయ్యా. నీవు నాతో ఉన్నానన్నావు కదా, నాకు సహాయం చేస్తానన్నావు కదా, నిన్ను విడువను అని నాకు వాగ్దానం ఇచ్చావు కదా, నన్ను బలపరిచయ్యా అని నీవు ఎక్కడ ఉన్నప్పటికీ, పడక మీద ఉన్నావా, నీ యొక్క మరి గృహంలో ఉన్నావా, నీ ఉద్యోగ స్థలములో ఉన్నావా, ప్రయాణంలో ఉన్నావా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు కదా, శ్రమ దినమున కృంగిపోవద్దు, నేను నీ పక్షానున్నా. 7 మారులు నీతిమంతులు 7 మారులు పడినను తిరిగి లేచెదరు. అవును, లేచే బిడలుగా ఉండాలి. పడిపోయిన వారంగా, కృంగిపోయిన వారంగా, కూలిపోయిన వారంగా ఎన్నడూ ఆయన బిడలు ఉండకూడదు. అవును ప్రియ దేవుని బిడలారా, అంతిమ విజయం ఆయన బిడలదే. ఈ రోజున ఓటమి పరిస్థితులు నీకు కనిపిస్తున్నాయేమో, కానీ అంతిమ విజయం ఆయన బిడలదే. దుష్టుని యందు ఈ లోకం ఉన్నప్పటికీ మన పక్షాన దేవుడున్నాడు. ఈ నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? ఇన్ని గొప్ప వాగ్దానాలు ఇచ్చిన దేవుని యందు నమ్మిక ఉంచు. నీ భారమంతా ఆయన పాదాల చెంత దించు. దేవుడు గొప్ప విడుదల నీకు అనుగ్రహిస్తాడు. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన యేసయ్య అని పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, శ్రమ దినమున కృంగిపోతే చేతకాని వారముగా మిగిలిపోతాం. కానీ నీ బిడ్డలు చేతకాని వారు కాదయ్యా, కృంగిపోయేవారు కాదయ్యా. ఎన్ని శ్రమలైనా వాటికి ఎదురు నిలిచే బిడ్డలుగా ఉండాలి. అది ఏ సమస్య అయినా, అది ఏ శ్రమ అయినా, అది ఏ శోధనైనా, ఏ ఆటుపోటైనా. అవును ప్రభువా, ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు నిలిచి ఉన్నారు. అవును ప్రభువా, తండ్రి, చేదైన నీరు మధురంగా మార్చావు. ఎన్నో శ్రమలు నీ బిడ్డలను విడవలేదు. మరణ బంధకాల నుంచి విడిపించు. అగ్నిగుండంలో నిలిచి ఉన్నారు, సింహాల బోనులో నిలిచి ఉన్నారు. అవును ప్రభువా, అగ్ని బలమును చల్లార్చారు. వెనుతిరగని బిడలుగా శుభప్రదమైన నిరీక్షణ లేని వారుగా లేరు ప్రభువా నీ బిడ్డలు. మా పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధులైన భక్తులు మాకు మాదిరిగా నిలిచారు. అంతేకాదు, నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు ఎన్నడూ విడిచిపెట్టవు. మాకు వాగ్దానం ఇచ్చావు. ఈ మాటలు విన్న నీ బిడ్డలను ధైర్యపరచండి, ఆదరించండి. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు, కృంగిపోడు, అక్కడే పడిపోడు ప్రభువా, దిగజారిపోడు. 7 మార్లు పడిపోయినా లేచెదను. అవునయ్యా, ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలను కూడా లేపండి. ఏ స్థితిలో ఉన్నారో, ఎక్కడ పడి ఉన్నారో వారు లేచి నిలిచి నిన్ను ఘనపరిచే బిడ్డలుగా ఈ దినం మీరు అభిషేకించమని, ఆశీర్వదించమని, దినమంతటికి కావాల్సిన మెండైన కృపతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.